వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది? ఆ గ్రహస్థితి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది అంటే, ఈ మాసంలో గురుడు మిథున రాశి యందు సంచారం చేస్తారు, కేతువు సింహరాశి యందు సంచారం చేస్తారు, అలాగే కుంభరాశి యందు రాహు యొక్క సంచారం ఉంటుంది. అయితే ఈ ఏప్రిల్ ప్రారంభంలోనే 3వ తారీఖున కుజుడు కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఆయన యొక్క ప్రవేశం జరుగుతుంది. అలాగే ఈ మాసంలోనే బుధుడు 11వ తారీఖు నాడు ఆయన కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ప్రవేశం చేస్తారు. అంటే కుజుడితో పాటుగా బుధుడు, అక్కడే శనేశ్వరుడు, రవి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉన్నది. అంటే దాదాపుగా ఏప్రిల్ 15వ తారీఖు వరకు మరలా ఒక పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. చంద్రుడితోటి కలుపుకొని రవి, శని, అలాగే కుజుడు, బుధుడు, చంద్రుడు, ఈ 5 గ్రహాలతోటి మీనరాశి యందు పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. అలాగే 15వ తారీఖు ఏప్రిల్ నెలలో రవి మారిపోయి మేష సంక్రమణం చేస్తారు. మేషరాశిలోకి రవి వెళ్ళిపోతారు. అలాగే ఈ మాసం చివరిలో 20వ తారీఖున శుక్రుని యొక్క స్థితి మేషరాశి నుండి మారి వృషభ రాశిలోకి వెళుతూ ఉంటుంది. అంటే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ మాసంలో ప్రధానంగా యుతి రవి, శనేశ్చర, కుజ గ్రహాల తాలూకు యుతి అనేటువంటిది కనబడుతూ ఉన్నది. రవి, కుజ, శనేశ్చరుల యొక్క యుతి అనేటువంటిది ప్రమాదకరము. ఎందుకు ప్రమాదకరము మనం ఆదిలోనే చెప్పుకున్నాం. ఏమని? గురుని యొక్క సంచారం ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయం ఉపాగతే. 3 రాశుల్లో గురుడు సంచరిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదన్నాం. యుద్ధ వాతావరణము, యుద్ధ భీతి మొదలైనటువంటివి, పెట్రోల్కి సంబంధించిన ఇబ్బందులు, గ్యాస్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ శనేశ్వరుడు, కుజుడు, అలాగే రవిగ్రహాల యొక్క కలయిక వల్ల ఉష్ణ సంబంధమైనటువంటి సమస్యలు, కని విని ఎరుగని రీతిలో హీట్ వేవ్ అనేటువంటిది రావడానికి ఈ మాసంలో విపరీతంగా అవకాశం ఉంటుంది. రవికుజ శనేశ్వరుల యొక్క కలయిక విస్ఫోటనంగా చెప్తారు. అంటే అగ్నిపర్వతాలు బద్దలవ్వడానికి, రోళ్ళు రోకళ్ళు పగిలిపోయేటంత ఎండవేడిమి ఉండడానికి, అంత గరిష్టమైనటువంటి ఉష్ణోగ్రతలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యుత్తుకి సంబంధించినటువంటి ప్రమాదాలకి, లేదా ఈ అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలకి, కార్చిచ్చులకి, మరీ ముఖ్యంగా మనం పంచాంగ శ్రవణంలో కూడా చెప్పుకున్నాం, అడవిలో ఉండేటువంటి జంతువులకి ఇబ్బంది అని, అటువంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో కొంచెం మనం ఈ విషయాల మీద దృష్టిని పెట్టుకుని అప్పుడు మన రాశి ఫలితాలని చూసుకోవాలి. సింహరాశి వారికి ఏప్రిల్ మాసము మిశ్రమమైనటువంటి మాసంగానే చెప్పచ్చు. మీరు గమనించండి, గత 2-3 నెలలుగా అంటే 2026వ సంవత్సరం వచ్చిన దగ్గర నుండి ఏదో ఒక రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది. మకర రాశిలో ఏర్పడింది, కుంభరాశిలో ఏర్పడింది, ఇప్పుడు మీనరాశిలో ఏర్పడుతూ ఉన్నది. మీనరాశి యందు రవి, శనేశ్చర, కుజ, చంద్ర, బుధ గ్రహాల యొక్క కలయిక. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి పంచగ్రహ కూటమిలలో ఇబ్బందికరమైనటువంటి స్థితిని ఈ సింహరాశి వారు ఇప్పుడు ఎదుర్కొనలేదు. కానీ మరి ఇప్పుడు సంభవించేటువంటి పంచగ్రహ కూటమి అష్టమ స్థానమందు ఏర్పడుతూ ఉన్నది. అష్టమ రవి, అష్టమ కుజుడు, అష్టమ బుధుడు, అష్టమ శని, అష్టమ చంద్రుడు. అంటే ఏ గ్రహాలు ఇందులో ఏ ఒక్క గ్రహం అష్టమ స్థానంలో ఉంటే చాలా ఇబ్బంది పడవలసి వస్తుందో అలాంటివి 5 గ్రహాలు ఉన్నాయి. మీరు గమనించండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఏ ఒక్క గ్రహమైనా ఈ 5 గ్రహాలలో అష్టమంలో ఉంటే వచ్చేటువంటి బాధ ఒక ఎత్తు, అలాంటిది అన్ని గ్రహాలు అష్టమంలో ఉంటున్నాయంటే సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రవాసం కార్యహాని స్యాత్, కాశరోగం ప్రపీడనం అన్నారు. అలాగే దుర్దోషశత్రు సంవాదో గమనం యథా నానా కార్య విరోధస్య వ్యాధిపీడా ధనక్షయం. అంటే ఏది చెప్పినా అటు అజీర్ణమయ సంతాపం జానుబాధాంత దైవచ, అటు శరీరారోగ్యం గురించి చెప్పుకుంటూ వచ్చాడు, అలాగే ఆర్థిక పరిస్థితుల గురించి చెప్పుకుంటూ వచ్చాడు, అలాగే ఏ పని ప్రారంభించినా దాంట్లో సమస్యలు సృష్టిస్తాను నేను అంటూ ఈ గ్రహస్థితుల గురించినటువంటి బాధను చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే బుద్ధి చాంచల్యం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అంటే అటు 8వ స్థానమందు ఏ గ్రహాలైతే కలవకూడదో అన్ని గ్రహాలు కలుస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే సరే, తరుణోపాయం భగవంతుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అంటే
ఎప్పుడూ నెగిటివే ఇవ్వడు భగవంతుడు. తాళం కప్పు ఒకటే ఇవ్వడు కదా! తాళం కూడా ఇస్తాడు కదా! మరి అలాంటిది సింహరాశి వారికి యోగించేటువంటి గ్రహస్థితులు ఏంటి అంటే శుక్ర, గురుడు. శుక్రుడు, గురుడు, చంద్రుడు ఈ 3 గ్రహాలు కూడా ఈ మాసంలో గొప్పగా ఉపయోగపడతాయి. అలాగే ఈ అష్టమ స్థాన స్థిత పంచగ్రహ కూటమి తాలూకు దోషాలు కూడా 15వ తారీఖు దాటాక తగ్గుముఖం పడతాయి. కాబట్టి సింహరాశి వారు ఏది గుర్తుపెట్టుకోవాలి? 15వ తారీఖుకి ముందు ఉండేటువంటి గ్రహస్థితి కన్నా 15వ తారీఖు తర్వాత గ్రహస్థితి బాగుంటుంది. అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు విపరీతమైనటువంటి శారీరక శ్రమ ఉంటుంది. ఎంత కష్టపడవలసి వస్తుంది అంటే అంత కష్టపడవలసి వస్తుంది. అలాగే విపరీతమైనటువంటి ఖర్చు ఉంటుంది. శ్రమకి తగినటువంటి ప్రతిఫలం ఉండదు. అలాగే ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుదుటుగా అంటే నిలకడగా ఒక చోట ఉండేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి ఈ 15 రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఈ 15 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 16వ తారీఖు దగ్గర నుండి ఉండేటువంటి గ్రహస్థితి కొంత మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. మెరుగుపడ్డము అంటే మొదటి 15 రోజులతో పోల్చుకుంటే కొంత శారీరక శ్రమ తగ్గుతూ ఉండడం, అలసట తగ్గుతూ ఉండడం, లేకపోతేనేమో ఒక్కొక్కటి మెరుగుపడుతూ ఉండేటువంటి పరిస్థితులు అయితే సింహరాశి వారిలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ సింహరాశి వారు ఈ మాసంలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి అన్నా, ఉద్యోగం మారాలి అన్నా, ప్రయాణాలు చేయాలి అన్నా, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, ఎవరితో మాట్లాడాలి అన్నా, ఏం చేయాలన్నా 16 to 30 ఈజ్ ద రైట్ టైం. అంత మునుపు ఉన్న గ్రహస్థితి మంచిది కాదు. ప్రత్యేకించి దానికి తశ్శాంతి చేసుకోవాలి. అంటే ఎక్కువగా భగవంతుని యొక్క సందర్శనము అంటే భగవత్ సాంగత్యం చాలా మంచిది. భగవంతుడికి ఎంత దగ్గరగా ఉండగలిగితే అంత ఈ తీవ్రత తగ్గిపోతుంది. సాధారణంగా భగవన్నామస్మరణ లేదా దర్శనము లేదా స్పర్శ ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటే వీటి నుండి బయటపడతారు. ఎక్కువగా పరమేశ్వరుని ఆరాధన చేయండి. ప్రతిరోజు 3 పూట్ల కూడా శివాష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణ చేస్తూ ఉండండి. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఖచ్చితంగా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదువుకోండి. ఈ దోషం నుండి బయటపడతారు. అలాగే ఈ మాసంలో ఏదైనా ముఖ్యమైనటువంటి పని చేయవలసి వస్తే గురు శుక్రవారాల్లో చేసుకుంటూ ఉండండి. అది మంచి ఫలితాలని ఇస్తూ ఉంటుంది.